ఒకసారి కైలాసంలో పార్వతీమాత ప్రేమతో శివుని కన్నులు మూసింది. అంటే ప్రపంచం ఆగిపోయింది, వెలుగు పోయింది. అప్పుడు పార్వతీమాతకి తన పొరపాటు అర్థమైంది. కైలాసాన్ని విడిచి భూమిపైకి వచ్చి కాంచీపురం దగ్గర తపస్సు చేసింది. ఆమె భక్తికి కరిగిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పాపాన్ని క్షమించాడు. ఆ స్థలం పవిత్రమైంది. అదే కాంచీపురం శివాలయం. భక్తి ఉంటే దేవుడు తప్పకుండా కనిపిస్తాడు. ఓం నమః శివాయ. ఒకసారి కైలాసంలో పార్వతీమాత ప్రేమతో శివుని కన్నులు మూసింది. అంటే ప్రపంచం ఆగిపోయింది, వెలుగు పోయింది. అప్పుడు పార్వతీమాతకి తన పొరపాటు అర్థమైంది. కైలాసాన్ని విడిచి భూమిపైకి వచ్చి కాంచీపురం దగ్గర తపస్సు చేసింది. ఆమె భక్తికి కరిగిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పాపాన్ని క్షమించాడు. ఆ స్థలం పవిత్రమైంది. అదే కాంచీపురం శివాలయం. భక్తి ఉంటే దేవుడు తప్పకుండా కనిపిస్తాడు. ఓం నమః శివాయ.